అలా ఆ 7 రకాల వరుసగా ఉన్నాయి. తర్వాత 8, 9, 10, 11, 12 రివర్స్ ఉంటాయి. ఏ రివర్స్ ఉంటాయి. ఈ గుర్తు పెట్టారు చూస్తారు. చూడండి చూస్తున్నారు. కాబట్టి నమస్కారం గాలి ఒడుస్తూ ఇప్పుడు అర్పించుతారు. గాలి ఒడుస్తూ గాలి ఒడుస్తూ నమస్కారాలు తరలిస్తూ 12 మూర్ఖ హస్తాసనం. గాలి తీస్తూ మూర్ఖ హస్తాసనం. 3 గాలి ఒడుస్తూ పాదహస్తాసనం. చేతులతో పాదాలు లో కాలు వచ్చకుండా 2 మోకాళ్ళు వాటికి ప్రయత్నం. 4 నగాసనం. కాలు పాదం మీద ఎడమ కాలు వేస్తూ చేతులు బాగా పైకి వెళ్ళదు. 4 నగాసనం. 5 పర్వతాసనం. కాలు ఒడుతూ పర్వతం లాగా కొండలాగా గుట్టలాగా పర్వతాసనం. 6 ఒడుతూ అష్టాంగాసనం. దీన్ని బాగా అష్టాంగాసనం. 7 భుజంగాసనం. ఇక్కడికి వరుసగా 7 వచ్చాయి. ఇప్పుడు మనం ఇటుకన్నా కూడా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వస్తాయి. 8 పర్వతాసనం. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి 9 నగాసనం. కాలు మార్చాలి. ముందు కుట్టాలంటే ఎడమ కాలు ఇది గమనిస్తున్నారు. ముందు కుట్టాలంటే ఎడమ కాలు. 10 పాదహస్తాసనం. మళ్ళీ ఇప్పుడు 11 మూర్ఖ హస్తాసనం. 12 నమస్కారాసనం. నమస్కారాసనం అంటే మళ్ళీ నమస్కారాసనం వరకు 7 రకాలు. ఇక్కడికి ఒక రౌండ్ వేయమాట. ఒక రౌండ్ అట్లా మనం ఈ రౌండ్ మన టైం బట్టి 7 కానీ 3 కానీ 5 కానీ 10 కానీ టైం బట్టి చాలా. ఎందుకంటే ఈ టైంలో వస్తాయి. ఒకరు జీవితము అన్నీ వస్తాయి. ఆసనాల్లో కొన్ని కూర్చోబోయే ఉంటాయి, కొన్ని నిలబడి చేసే ఆసనాలు కొన్ని ఉంటాయి, కడుపు చేసే ఆసనాలు కొన్ని ఉంటాయి, తల కింద వేసే ఆసనాలు కొన్ని ఉంటాయి. అన్నీ వాటి కాకుండా అన్ని ఇంట్లో వస్తాయి. సూర్యనమస్కారంలో అన్ని వందరము రకాలు వస్తాయి. కాబట్టి సూర్యనమస్కారం ఈ రౌండ్లో మనం టైం బట్టి రౌండ్ చేసుకోవచ్చు. ఒక్కొక్క రౌండ్ ఏదైనా మనం ఒక్కొక్క మంటలు తీసుకుంటాం. మంటలతో తర్వాత ఒక్కొక్క రౌండ్ అయినా ఒక మంటలు తీసుకుంటాం. ఇప్పుడు వాళ్ళు రౌండ్ చేశారు కదా, మళ్ళీ కావాలంటే మళ్ళీ తీసుకుంటాం. మళ్ళీ తీసుకుంటాం. మళ్ళీ ఇంకొక రౌండ్. 1 నమస్కారాసనం. 2 మూర్ఖ హస్తాసనం. 3 పాదహస్తాసనం. 4 నగాసనం. 5 పర్వతాసనం. 6 అష్టాంగాసనం. 7 భుజంగాసనం. 8 పర్వతాసనం.